హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడు మనకు చూసుకుంటే సేల్స్ అనేవి అవుతున్నాయి అమెజాన్లోని అండ్ ఫ్లిప్కార్ట్లో. అయితే ఫిల్మ్ మేకింగ్కి సంబంధించి మనం ఏమైనా మంచి గ్యాడ్జెట్స్ కొనుక్కోవాలంటే ఇదే బెస్ట్ టైం అని నేను అంటాను. ఎందుకంటే మనం రెగ్యులర్గా కొనుక్కునే వాటికంటే ఇప్పుడు కొనుక్కుంటే మనకి కార్డ్ ఆఫర్స్ అండ్ స్పెషల్ డిస్కౌంట్స్ అనేవి కూడా మనకు వస్తూ ఉంటాయి. అయితే నాకు నచ్చిన కొన్ని గ్యాడ్జెట్స్ ఏంటి అండ్ ఆ గ్యాడ్జెట్స్ యొక్క ఉపయోగాలు ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో ఒక బుక్స్ కోసం, ఫిల్మ్ మేకింగ్ బుక్స్ కోసం ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. ఆ వీడియో చూడండి ఫస్ట్, తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకు ఆ వీడియో చూడమంటున్నాం అంటే లాస్ట్ లో మీకే తెలుస్తుంది సంబంధించిన వీడియోలో. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మనకి ఫిల్మ్ మేకింగ్ సంబంధించి మేజర్ ఆఫ్ ద బడ్జెట్ మనకు అయ్యేది ఏంటంటే కెమెరా. ఎందుకంటే ఒక మంచి కెమెరాతో సినిమా తీస్తేనే మనకు బాగుంటుంది. ఎంత మంచి కథ రాసుకున్నా, ఎంత మంచి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చేసినా వాటిని అంతే బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసి కెమెరా అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో మనకి మ్యాక్సిమం బడ్జెట్ అనేది ఈ ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీలోనే ఎక్కువ అవుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ మీడియం బడ్జెట్ ఫిలిమ్స్ అండ్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్, రిమైనింగ్ ఏమైనా కూడా. అయితే మీకు ఇక్కడ ఒక ఫిల్మ్ సజెస్ట్ చేస్తా. ది క్రియేటర్ అనేసి లాస్ట్ ఇయర్లో రిలీజ్ అయిన ఒక హాలీవుడ్ మూవీ ఒక 5 lakhs వర్త్ కెమెరాతో షూట్ చేశారంటే మీరు నమ్ముతారా? ఆ కెమెరా ఏంటి అని అంటే సోనీ FX3. ఈ కెమెరాతో ఈ ఫిల్మ్ ని షూట్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ సినిమా అంతా చూడకపోయినా ఒకసారి ట్రైలర్ చూడండి. ఆ విజువల్స్ కానీ, ఆ షార్ట్స్ కానీ, ఎవ్రీథింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఒక మేజర్ సినిమా యొక్క బడ్జెట్ ని కెమెరా రెంటల్స్ కి అవుతున్నప్పుడు ఒక చిన్న కెమెరాతో, ఒక తక్కువ బడ్జెట్ కెమెరాతో ఒక హాలీవుడ్ ఫిల్మే తీశారు. ఈ ఒక్క ఫిలిం అని కాదు, మన తెలుగులో వచ్చిన మను అనే ఒక ఫిలిం ఉంది, ఇండిపెండెంట్ ఫిలిం. ఈ ఫిలిం కూడా సోనీ ఆల్ఫా కెమెరాతో తీశారు. మనం అనుకోవచ్చు అంటే ఒక చిన్న కెమెరాతో ఇంతవరకు మనం అచీవ్ చేయొచ్చా అని. కానీ నేను చెప్పేది ఏంటి అని అంటే ఫస్ట్ మనకి కెమెరాతో ఎలాంటి విధమైన షార్ట్స్ తీయగలం, అంటే కెమెరా యొక్క డైనమిక్స్ ఏంటి, కెమెరా యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, అంటే ఈ కెమెరా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది అన్నది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అంటే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే అందరికీ రిసోర్సెస్ అనేవి ఒక్కలాగానే ఉంటాయి. కానీ వాటి రిసోర్సెస్తో మనం ఎంత బాగా ఉపయోగించుకొని ఎంత బెటర్ ప్రోడక్ట్ని మనం బయటకు తీసుకొచ్చాం అన్నది లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. అందులో కెమెరా అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ ఈ కెమెరా ఇప్పుడు బాడీ ఒకటి 3 lakhs + 4 lakhs మధ్యన ఉంది. వీటికి సపరేట్గా లెన్సెస్ అనేవి కొనుక్కొని వాటికి అటాచ్ చేసి తీస్తూ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్లో ఎవరు కొంటారో తెలియదు, కానీ మీరు ఒక మంచి కెమెరాస్ చూడాలి అని అనుకుంటే, మీరు ఒక ఫిల్మ్ మేకర్ అయ్యండి, మీరు అంత బడ్జెట్ పెట్టగలం అని అనుకుంటే ఈ కెమెరా మీద ఒక లుక్ వేయండి. ఆఫర్లో ఇంకా ఏమైనా తక్కువకి వస్తే డెఫినెట్గా పర్చేస్ చేయండి. సోనీ FX3 కెమెరా. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు కెమెరా అంత బడ్జెట్ మన దగ్గర లేదు. ఒక నార్మల్ బేసిక్ కెమెరా కొందాం, ఒక మంచి కెమెరా కొందాం అంటే ఒక 1 lakh rupees ఉండాలి. సో ఇలాంటి వాటిలో మనకి ఏమీ లేదు, కానీ ఫిల్మ్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్ అని అనుకుంటే వాళ్ళు, అంటే సేమ్ నాలాగా ఇప్పుడు చాలా మంది సేల్స్లో ఫోన్స్ కొనడానికి ఇష్టం చూపిస్తూ ఉంటారు. ఫోన్ అప్గ్రేడ్ చేద్దాం, లేదంటే ఒక కొత్త ఫోన్ కొనుక్కుందాం అని. నేను వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక ఫోన్ కొనుక్కుందాం అని అనుకుంటే ఇక్కడ 2 waysలో థింక్ చేస్తే, ఫస్ట్ మన పర్సనల్ యూజ్కి యూజ్ అవుతుంది, నెక్స్ట్ ఫిల్మ్ మేకింగ్ సంబంధించి కెమెరా పరంగా కూడా ఫోన్ యూజ్ అవుతుంది. ఈ 2 perspectivesలో మీరు యూజ్ చేయాలి అని అనుకుంటే ఐఫోన్ తీసుకోండి. అంటే iPhone 15 కానీ 13 కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ బడ్జెట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో 50,000 సంథింగ్ ఎంతో ఉంది, పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ బడ్జెట్ లేదు అని అనుకుంటే ఒక 35,000లో iPhone 13 వస్తుంది. అది కూడా మీకు ఒక మంచి కెమెరాతో ఒక ఫిల్మ్ మేకింగ్, ఒక నార్మల్ షార్ట్ ఫిల్మ్స్ అవి తీసుకోవడానికి గుడ్ క్వాలిటీ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కూడా నేను 13తో రికార్డ్ చేస్తున్న క్వాలిటీయే. మీకు నచ్చితే ఆ ప్రోడక్ట్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఏమైనా ఆఫర్స్ ఉండి తక్కువకి వస్తే తీసుకోవడం. అంటే ఇది 2 విధాలా ఉపయోగపడుతుంది, పర్సనల్ యూజ్కి, ఇటు ప్రొఫెషనల్ యూజ్కి కూడా. ఫోన్ కొనగానే మనం చేతితో మనం హ్యాండిల్ చేయలేం కదా. సో మనకి ఒక ఎక్విప్మెంట్స్ కావాలి. అంటే మీరు చాలా సినిమాస్లో చూస్తారు, లైక్ కొన్ని ట్రాకింగ్ షాట్స్ అవ్వచ్చు. అంటే ఒక పర్సన్ నడుస్తూ వెళ్తున్నప్పుడు కెమెరా వెనక పట్టుకొని కెమెరామెన్ తీస్తూ ఉంటారు. తీస్తున్నప్పుడు వాటిలో షేకింగ్ రాదు అండ్ చాలా స్మూత్గా ఉంటుంది. ఆ ఎఫెక్ట్స్ మనకి రావడానికి కారణం ఏంటి అని అంటే వారు హై అండ్ గింబల్స్ అనేవి యూజ్ చేస్తారు. చాలా మంచి ఎక్విప్మెంట్. అయితే మనం ఒక మంచి గింబల్ కొనుక్కోవాలి. మనకి అలాంటి షాట్స్ రావాలి, లేదంటే మీరు ఒక కెమెరామ్యాన్, మీరు ఒక ఫోటోగ్రాఫర్ లేదంటే వీడియోగ్రాఫర్ అవ్వచ్చు, మీరు ఒక మంచి షార్ట్స్ తీయాలని అనుకుంటే మీకు ఈ ఎక్విప్మెంట్ అన్నది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అదే DJI గింబల్. నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ గింబల్ పర్చేస్ చేద్దామని చూసాను. అరౌండ్ కాస్ట్ 12,000 దగ్గర ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అంటే టీస్ చేస్తున్నారు 7 ఇచ్చి లాస్ట్లో 90 ఇచ్చి మధ్యలో ఒక నెంబర్ ఖాళీగా. అమెజాన్లో నాకు తెలిసి 9 అని ఇస్తారు, ఒక 8,000 రావచ్చు. అంటే మనం 12,000 నుంచి 8,000 ప్రోడక్ట్ వస్తుంది. ఇక్కడ మనకి ఇంకా కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది.
సో నేనైతే డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ అనేది నేను మిస్ చేయను, డెఫినెట్గా నేను కొనుక్కుంటా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ ఇది. లాస్ట్ ఇయర్ నుంచి కొందామని ప్లాన్ చేసిన. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొనాలి అని అనుకుంటే ఇది కొనండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాక్టివ్ ట్రాకింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా కెమెరా మనల్ని ఫోకస్ చేస్తూ ఆటోమేటిక్గా గింబల్ అనేది ట్రాక్ అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. అందులోనే ఎంత మంచి ప్రైజ్కి వస్తుందని అన్నప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు. ఓకే, గింబల్ పెట్టే బడ్జెట్ అనేది చాలా మంది ఉండకపోవచ్చు. అయితే మనం ఒక బేసిక్ షార్ట్ ఫిల్మ్ తీద్దాం అని అనుకున్నా, ఒక లాంగ్ టేక్ తీద్దాం అనుకుంటున్నప్పుడు ఈ వీడియో ఎలా రికార్డ్ చేసి మాట్లాడదాం అనుకున్నా ఫోన్ పట్టుకొని ఎవరు నించోరు కదా. సో మనకు ఒక ట్రైపోడ్ అన్నది కావాలి. ట్రైపోడ్ కావాలి అంటే చాలా ట్రైపోడ్స్ ఉంటాయి మనకి అమెజాన్లో తక్కువకి. నేను కూడా ఇనీషియల్గా అలాంటి కైండ్ ఆఫ్ ట్రైపోడ్స్ నేను ఆర్డర్ పెట్టి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ప్రోడక్ట్ అనేది కొనుక్కోవాలన్నది నా పర్సనల్ ఒపీనియన్. అలా నేను ఇన్వెస్ట్ చేసిన ప్రోడక్ట్ ఏంటంటే ట్రైపోడ్ విషయంలో డిజిటెక్ ట్రైపోడ్స్ అనేవి ఉంటాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైపోడ్స్ ఇవి. నేను యూజ్ చేసే ట్రైపోడ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా చెక్ చేయండి. నేను అరౌండ్ ఒక 1000కి ఎంతకో తీసుకున్నాను లాస్ట్ ఇయర్. ఇప్పటివరకు యూజ్ చేసినా చాలా బాగుంది. దీనికన్నా హై అండ్ ట్రైపోడ్ కూడా కావాలి అని అన్నా కూడా నేను అది కూడా లింక్ ఇస్తాను, ట్రై చేయండి. 1500 సంథింగ్ అలా ఉంటుంది. ఇంకా మీకు ఇన్ కేస్ ఇవి ఆఫర్స్లో తక్కువకి వచ్చాయని అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. అంటే ఒక బేసిక్ షార్ట్ ఫిల్మ్ తీయడానికి మనకు ఉపయోగపడుతుంది. లైక్ టిల్ట్ షాట్ అవ్వచ్చు, అంటే కెమెరాల పైకి లేపినట్టు ఇలా తిప్పినప్పుడు, ప్యాన్ షాట్స్ అండ్ కాన్వర్జేషన్స్ అవుతున్నప్పుడు అండ్ ఇలాంటి ఎన్నో షార్ట్స్కి ట్రైపోడ్ అన్నది యూజ్ అవుతుంది. మంచి ఎక్విప్మెంట్. అయితే కెమెరాస్, ట్రైపోడ్స్ ఇవన్నీ అయ్యాయి కదా. ఇప్పుడు కొంతమంది అవుట్డోర్స్లో షూట్ చేస్తూ ఉంటారు. షూట్ చేస్తున్నప్పుడు లైట్ అనేది మనం ఆపాలి. రిఫ్లెక్టర్స్ యూజ్ చేస్తాం. అంటే లేదంటే సన్లైట్ అనేది నా మీద పట్టలేదంటే సన్లైట్ ఎలా పడుతుందో ఆ డైరెక్షన్లో ఒక రిఫ్లెక్టర్ని పెట్టి ఆ రిఫ్లెక్టర్ యాక్టర్ మీద పడేటట్టు పట్టుకుంటారు కొంతమంది. మీరు థర్మాకోల్ షీట్స్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఓల్డ్ కైండ్ ఆఫ్ స్టైల్, కానీ ఇప్పటికీ కూడా యూజ్ చేస్తారు. బట్ అమెజాన్లో కొన్ని రిఫ్లెక్టర్స్ కూడా ఉంటాయి. నేను అవి కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక ఇన్ కేస్ మీకు ఇష్టం ఉండి ప్లాన్ చేసుకోవాలని అనుకుంటే ప్లాన్ చేసుకోండి, కొనుక్కోండి. తక్కువకి వస్తే నేను కూడా చూస్తుంటా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా తక్కువకి మంచి డీల్ వస్తుందంటే కొనిపెట్టుకోవడం తప్పలేదు. ఒక 400-500 పడతాయి ఈ సేల్స్లో. నెక్స్ట్ లైటింగ్. మనకి హాలీవుడ్ ఫిలిమ్స్ ప్రభావం లేదంటే యాక్షన్ ఫిలిమ్స్ ప్రభావం. నైట్ అయితే ఒక రెడ్ కైండ్ ఆఫ్ లైట్స్లో, లైక్ రీసెంట్గా రాయన్ ఫిలిం చూసారు, ఉసిరే సాంగ్లో రెడ్ కలర్ లైట్తో మనకు కావాలి అని. సో ఇలాంటి ఎఫెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవడానికి ఏంటంటే అప్పుడైతే ఒక నార్మల్ కరెంట్ సప్లైతో వచ్చే లైట్స్ అనేవి వచ్చాయి. వెరీ ఈజీగా క్యారీ చేసే విధంగా కొన్ని లైట్స్ అనేవి ఉన్నాయి. లైక్ మనకి డీజేలో హ్యాండ్తో పట్టుకునే లైట్స్ అవ్వచ్చు. ఇది RGB లైట్స్, అంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఈ కలర్స్ని మనం ఫోన్లో యాప్లో ఇన్స్టాల్ చేసుకొని మనకి ఏ కైండ్ ఆఫ్ లైట్ కావాలి అనేసి సెట్ చేసుకొని ఆ లైట్స్తో మనం షూట్స్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ హ్యాండ్తో పట్టుకోలేమని అనుకుంటే వాళ్ళకి స్టాండ్తో పాటు లైట్స్ కూడా కొన్ని అవైలబుల్గా ఉంటాయి ఈ సేల్స్లో. సో అవి కూడా కొనుక్కోవడానికి ట్రై చేయండి. మీకు లైటింగ్ మీద ఇన్వెస్ట్ చేయాలి, మంచి లైటింగ్తో ఫిలిమ్స్ తీయాలి అని అనుకుంటే. ఓకే, ఇదంతా ఓకే. నెక్స్ట్ ఒక బేసిక్ మనకు కావాల్సింది ఏంటి? కెమెరా. ఇవన్నీ చెప్పాం అండ్ తీయడానికి చెప్పాం. ఇదంతా వీడియో పరంగా చెప్పాం, లైటింగ్ వరకు. ఇప్పుడు ఆడియో పరంగా చూసుకుంటే మనకు ఒక మంచి మైక్ కావాలి. ఇన్ కేస్ మనం డబ్బింగ్ చెప్పడానికి, ఇప్పుడు బయటికి డబ్బింగ్ చెప్పుకోవాలి అని అంటే పర్ అవర్ ఒక ఎంత లీస్ట్ కాదన్నా ఒక 1000 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు ఒక 1 అవర్కి. ఇంకా ఎక్కువే కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఇలాంటి సేల్లో ఏంటంటే ఒక కన్సెండర్ మైక్ అనేది ఒకటి తీసుకుంటే, లైక్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు నేను చెప్తున్న ఈ మైక్ నేను అరౌండ్ ఒక 700 తీసుకున్నా. ఈ మైక్ కాస్ట్ అరౌండ్ ఒక 4000 ఎంతో ఉంటుంది. కానీ నేను ఆఫర్స్లో ఏం చేస్తానంటే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను విష్ లిస్ట్ లో పెట్టుకొని నార్మల్గా ఆఫర్స్ అవుతున్నప్పుడు డైలీ చెక్ చేస్తుంటే నాకు ఈ మైక్ అనేది మంచి డీల్ అనిపించి 700 రూపీస్కి పర్చేస్ చేసి పెట్టుకున్నా. ఏ పర్పస్ అవన్నీ ఏం ఆలోచించకుండా కొన్నా, కానీ ఇది ఇప్పుడు నాకు యూట్యూబ్కి యూజ్ అవుతుంది ఈ మైక్ అనేది. చాలా మంది మైక్ క్వాలిటీ బాగుంటుంది, నా ఫ్రెండ్స్ కానీ అందరు చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా ఒక మైక్ తీసుకుంటే మనకి షార్ట్ ఫిల్మ్స్ డబ్బింగ్స్ అప్పుడు ఈజీగా మనం డబ్ చేసుకోవచ్చు. ఈ మైక్ తీసుకొని ఒక ఆడియోని ఎలా ఎడిట్ చేయాలని యూట్యూబ్లో మనకి వీడియో కొడితే వీడియోస్లో వస్తే అడోబ్ ఆడిషన్ అని, లేకపోతే ఇంకా ఆడియో సాఫ్ట్వేర్స్, వాటిలో మనం ఎడిట్ చేసుకుంటే వెరీ ఈజీగా ఆడియో వైపు కూడా వర్క్ చేయొచ్చు. అంటే సినిమా కైండ్ ఆఫ్ క్వాలిటీ అనేది రాకపోయినా చాలా ఒక మంచి క్వాలిటీ అనేది మనం తీసుకురావచ్చు ఒక మైక్ కనుక ఉంటే. సో ఇది మైక్ పరంగా అయింది. సో వీటన్నిటిని ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎడిట్ కావాలి అంటే ఒక ల్యాప్టాప్ కానీ PC కానీ ఉంటే ఒక సినిమాని మనం ఎడిట్ చేసుకోవచ్చు. అది అంటే నా పర్సనల్ ఒపీనియన్. దానికి
హై అండ్ రిక్వైర్మెంట్స్ ఉన్న ల్యాప్టాప్ కావాలి. అయితే నేను పర్సనల్ గా యూస్ చేసిన ఒక బేసిక్ ల్యాప్టాప్ ఏంటంటే ఏసర్ ల్యాప్టాప్. 8GB అనేది ఓల్డ్. ఇప్పుడు ఒక 16GB ర్యామ్, 512 SSD అండ్ i5 కానీ Ryzen 5 కానీ అబోవ్ ఉన్న ఒక బేసిక్ ల్యాప్టాప్ మాట. ఇది బేసిక్ రిక్వైర్మెంట్స్ కి, అంటే నేను చెప్పే ఒక బేసిక్ కట్స్ చేసుకోవడానికి, అంటే హెవీ గ్రాఫిక్స్ కాకుండా, హెవీ ఎఫెక్ట్స్ కాకుండా రిమైనింగ్ వాటన్నిటికి కూడా ఈ ల్యాప్టాప్ అనేది యూజ్ అవుతుంది. లైక్ మనకి నేను వాడే సాఫ్ట్వేర్ ఏంటంటే ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ రన్ చేయడానికి అండ్ నాకు బేసిక్ యూట్యూబ్ వీడియోస్ చేయడానికి అండ్ బేసిక్ సాంగ్స్ కానీ ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఎడిట్ చేయడానికి నాకు ల్యాప్టాప్ అనేది ఇది యూజ్ అయింది. అంటే మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఈ ల్యాప్టాప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీకు ఇన్ కేస్ ఈ ల్యాప్టాప్ అని కాదు, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా బెటర్ ల్యాప్టాప్, మీకు గేమింగ్ ల్యాప్టాప్ కానీ ఏదైనా కానీ తక్కువ ప్రైస్కి వచ్చింది అని అంటే డెఫినెట్గా పర్చేస్ చేయండి. ఈ డీల్స్ని మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. మన దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటే ఎడిటింగ్కి యూజ్ అవుతుంది అండ్ రైటింగ్కి యూజ్ అవుతుంది, ఇటు ఆడియో పరంగా డబ్బింగ్స్ చెప్పుకోవడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడే ఫిల్మ్ మేకింగ్ చేయాలి, ఇవన్నీ కొనుక్కొని పెట్టుకొని స్టార్ట్ చేయాలని కాదు. మీరు ఇన్ కేస్ ప్లాన్ చేసుకుంటున్నారు అని అనుకుంటే, ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీరు ఒక నెక్స్ట్ ఇయర్ చూసినట్టు అయితే పర్వాలేదు. ఇప్పుడు ఈ ఇయర్ మీరు ఈ వీడియో చూసారు, నెక్స్ట్ ఇయర్ కొనుక్కుందాం అనుకున్నారు అంటే ఒక గోల్ పెట్టుకొని ఒక నెక్స్ట్ ఇయర్కి ఇది కొనుక్కునే విధంగా ఒక ల్యాప్టాప్, ఒక గింబల్ ఈ విధంగా ప్లాన్ చేసుకొని కొనుక్కున్న ప్రాబ్లమే ఉండదు. ఇట్స్ అ గుడ్ డిసిషన్ ఫైనాన్షియలీ కూడా. సో ఐ హోప్ నేను ఈ గ్యాడ్జెట్స్ అనేవి షేర్ చేద్దాం అని అనుకుంటున్నా, షేర్ చేసా. అండ్ ఈ సేల్స్ లో నేనైతే గింబల్ తీసుకోవాలని అనుకుంటున్నా. డెఫినెట్ గా నేను అది గింబల్ తీసుకుని కొంటే దాన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అన్నది కూడా నేను వీడియో చేస్తాను. అంటే ఇది టెక్ పరంగా కాకుండా ఒక ఫిల్మ్ మేకింగ్ పరంగా ఏ విధంగా తీయొచ్చు, ఎలాంటి షార్ట్స్ తీయొచ్చు అనేది ఐ హోప్ నేను చెప్పిన గ్యాడ్జెట్స్ అనేవి ఇవన్నీ కూడా మీకు నచ్చుంటాయి అని అనుకుంటున్నా. మీకు నచ్చుంటే మీరు ఏ గ్యాడ్జెట్ కొందాం అనుకుంటున్నారు, ఈ సేల్ ఏం కొందాం అనుకుంటున్నారు కూడా కింద కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియో మీ ఫిల్మ్ మేకింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ.